వరకట్నమని వేధించి అమ్మాయిలను పుట్టబెట్టుకునే దొంగన కొడుకులు దొంగన అత్తల గురించి మాట్లాడుతున్న వీడియో. ఒక అక్కని చంపేసిండ్రు. పాపం అక్క ప్రెగ్నెంట్, అక్క కడుపులో బేబీ ఉంది. అక్కకి పెళ్లి ఇష్టం లేకపోయినా వాళ్ళ మమ్మీ వాడు ఇష్టపడ్డాడు, వాళ్ళ మమ్మీ పెళ్లి చేసింది. ఇప్పుడు అక్క ప్రెగ్నెంట్ తో ఉంటే వాడు వేస్ట్ గా చంపేసిండు. ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి, ఆడు పిల్లల్ని అసలు ఏడిపోయకూడదు. కట్టుకున్నోడే కాలయముడైపోయే అయ్యో దేవుడా. సంతుకి చెల్లే సర్వస్వం. ఈ సంతు అని వీళ్ళ చిన్నన్న. రీసెంట్ గా 4-5 days బ్యాక్ 3-4 days బ్యాక్ ఒక పాప పుట్టింది. మళ్ళీ ఆ పాప పుడితే పాప 21 day ఫంక్షన్ కి గోల్డ్ తీసుకెళ్దామని, అరే ఏం తీసుకురావాలి అన్నయ్య నీకేం ఇష్టం రా అని అడిగింది. మేనకోడలికి పెట్టే అదృష్టం లేదు అత్తకి. ఈమె గురించి మాట్లాడాలి. ఈమెతో నేను బయట తీసుకునేటప్పుడు ఆ సందర్భంలో నేను ఉన్నప్పుడు లిటరల్ గా నేను ఒక 10 to 15 times నా కళ్ళల్లో నీళ్లు నేను కంట్రోల్ చేసుకున్నా. ఈ రోజు నేను చేసే వీడియోలు చాలా బాధతో చేయాల్సి వస్తుంది. కడుపు తరక్కపోయి వీడియోలు చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలో చెప్తా ఉన్నా కట్నాలు అనే దొంగనా కొడుకులకి, దొంగనా లోఫర్ గాళ్ళకి చెప్తా ఉన్నా ఈ వీడియో. కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నది. సరే కొడుకు ఒకడు వైజాగ్ లో ఉంటాడు, ఒకడు హైదరాబాద్ లో ఉంటాడు, సరే ఈయననే నా కొడుకు అన్నట్టుగా చూసుకున్నది. గుర్తురా లేదురా సంపేటప్పుడు. ఈ వరకట్నమని వేధించి పిల్లలను ఉరిలేసి నానా సంక నాకిచ్చి సత్యదాకా ఆరాధ చేసే దొంగనా కొడుకుల కోసం చెప్తా ఉన్నా. దొంగనా కొడుకులని అంటున్నాను. బంజారా హిల్స్ లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అల్లుడు మొత్తం మా బిడ్డను పండబెట్టి జాతాడని 10 తులాల బంగారము 2 కిలోల ఎండి 20 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తే, పెళ్లి అయినాక కొద్ది రోజులకే మళ్ళా కట్నం అని పిల్లను కొట్టుడు గిట్టుడు చేసి పిల్ల ఊరేసుకొని పోతే వీడే వేసిండంట. కట్నం తెస్తావా లేదంటే తెస్తావా? అరే మీయో బతుకులారా, ఈ కట్నం అరే కష్టం చేసి కండగలుగుతుందా? ఆడబిడ్డ కట్నం తీసుకొస్తే బతికే బతుకులు మీ బతుకులు ఎందుకు రా నాయన? అవో బతుకులా? మీ ఆడబిడ్డలకి ఎవడన్నా కట్నం తీసుకురాపో, కట్నం దేపో అంటే నేను చెప్తున్నా చెప్పులు మెడకేసి కొట్టరు కొడుకుల్ని. రైట్, నేను ఇందులో కొన్ని నోరు జారాల్సి వస్తుంది కొంచెం. ఇది ఎవరి కోసం మాట్లాడుతా ఉన్నా అంటే అందరూ హట్ అవ్వకూడదు. వరకట్నమని వేధించి అమ్మాయిలను పుట్టబెట్టుకునే దొంగనా కొడుకులు దొంగన అత్తల గురించి మాట్లాడుతున్న వీడియో. వరకట్నమని వేధించి ఆడపిల్లల్ని పుట్టన పెట్టుకొని అత్తమామని హరాస్మెంట్ చేసే దొంగనా కొడుకులని దొంగన అత్తమామలకు చెప్తున్నది ఈ వీడియో. ఇక మీకు దానికంటే ఫస్ట్ ఈ వీడియోలా చూపిస్తా మీకు. సంతుకి చెల్లే సర్వస్వం. ఈ సంతు అని వీళ్ళ చిన్నన్న. మనోడికి మ్యారేజ్ అయింది. ఫస్ట్ ఒక పాప వైజాగ్ లో ఉంటాడు. రీసెంట్ గా 4-5 days బ్యాక్ 3-4 days బ్యాక్ ఒక పాప పుట్టింది. మళ్ళీ ఆ పాప పుడితే పాప 21 day ఫంక్షన్ కి గోల్డ్ తీసుకెళ్దామని, అరే ఏం తీసుకురావాలి అన్నయ్య నీకేం ఇష్టం రా అని అడిగింది. మేనకోడలికి పెట్టే అదృష్టం లేదు అత్తకి. ఆ దరిద్రం దాని నోట్లకే నువ్వు జావగదని అని ఎప్పుడైతే వచ్చిందో, పాపం బంగారం లాంటి అమ్మాయి కొన్ని నోర్లు. ఈయన చిన్నన్న, మీకు వీళ్ళ ఫ్యామిలీ చాలా మందికి తెలియదు ఎవరైంది అనేది. ఇగో ఈయన పెద్దన్న, వాళ్ళ మమ్మీ సేమ్ ఉంటారు. వాళ్ళ మమ్మీ. ఈమె గురించి మాట్లాడాలి. ఈమెతో నేను బయట తీసుకునేటప్పుడు ఆ సందర్భంలో నేను ఉన్నప్పుడు లిటరల్ గా నేను ఒక 10 to 15 times నా కళ్ళల్లో నీళ్లు నేను కంట్రోల్ చేసుకున్నా. ఈ రోజు నేను చేసే వీడియోలు చాలా బాధతో చేయాల్సి వస్తుంది. కడుపు తరక్కపోయి వీడియోలు చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలో చెప్తా ఉన్నా కట్నాలు అనే దొంగనా కొడుకులకి, దొంగనా లోఫర్ గాళ్ళకి చెప్తా ఉన్నా ఈ వీడియో. ఈ తల్లి ఎంత మంచిదంటే, వాడు చస్తాడేమో, సరే పోని నా బిడ్డని ఇంత ఇష్టపడుతున్నాడు కదా అని వాడికి బండి కొనిచ్చి బంగారం తెచ్చి 2 గుంటల భూమి కొనిస్తే ఈరోజు కడుపులో పుట్టిన బిడ్డనే ఆగం చేసి వాణి బిడ్డను కూడా ఆగం చేసుకున్నాడు దొంగ. ఆ దొంగది బంగారం లాంటిది తల్లి ఇంట్లో పెట్టుకొని కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నది. సరే కొడుకు ఒకడు వైజాగ్ లో ఉంటాడు, ఒకడు హైదరాబాద్ లో ఉంటాడు, సరే ఈయననే నా కొడుకు అన్నట్టుగా చూసుకున్నది. గుర్తురా లేదురా సంపేటప్పుడు. అరే హరిబాబు నేను నిన్ను అడుగుతున్నా, అరే ఏ రోజన్నా చూడరా ఈ వీడియో హరిబాబు, నిన్న అరే అని అంట. నేను యాంకర్ గా మాట్లాడట్లే ఈ వీడియో, నేను చెప్తున్నా నేను ఒక ఆడియన్ గా మాట్లాడుతా ఉన్నా ఈ వీడియో. ప్లీజ్ దయచేసి ఒక మీడియాలో కొంతమంది దొంగన కొడుకులు చెప్తా ఉంటారు, అరే ఎందుకు ఇంత ఓవర్గా మాట్లాడండి, అరే మీకు తెలియదురా కొన్ని బాధలు, మీకు తెలియదురా, అరే మీకు ఎథిక్స్ ఉండవు, మీకు ఫీలింగ్స్ ఉండవు, మాకు ఉంటాయి. బంగారం లాంటి తల్లి నేను ఎంత మంచి నీకు, అరే
నీకు ఫ్రైలు చేసి పెట్టిందిరా రే హరివంశీ హరిబాబు గారే గుర్తు రాలేదారా ఆ చిన్న పిల్లని చంపేటప్పుడు నా బిడ్డ కూడా ఉంది కడుపులో అని నీకు గుర్తు రాలేదారా నువ్వెంత మూర్ఖునివిరా నువ్వు రైట్ వాళ్ళ మమ్మీ నేను ఏమంటా ఉన్నా మనం ఉన్నాం మన తల్లిదండ్రి మనల్ని అన్నారు మనకు అక్క చెల్లెలు ఉన్నారు ఆడపిల్లలు పుట్టిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీ అయితే కాదు ప్లీజ్ చాలా మంది అర్థం చేసుకోవాలి ఈ వీడియోని చాలా మంది చూసే ప్రయత్నం చేయాలి ఆడపిల్లలు ఎందుకు తీటలేసి కన్నడా అని మాట్లాడతారు కొంతమంది మగ పిల్లలు ఉన్న వాళ్ళకి తెలియదు ఆడపిల్లల విలువ ఇంట్లో 10 మంది మొగోళ్ళు ఉన్నా ఒక ఆడపిల్ల ఉండాలి 100% చెప్తా ఉన్నా ఆడపిల్ల లేని ఇల్లు శ్మశానంతో సమానం నా దృష్టిలో ఆడపిల్ల లేని ఇల్లు శ్మశానంతో సమానం ఆడపిల్ల ఉంటే తెలుస్తుంది మీకు ఇంట్లో ఆడపిల్ల ఉంటే పొద్దున్న లేచి పొద్దున్న లేచి ఆ కాళ్ళ గజ్జెలు పట్టి లేసుకొని నడుస్తూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవత నడిచినట్టు ఉంటుంది బట్ సారీ ఇది నేను అందరినీ అనట్లేదు ఈ వరకట్నం అని వేధించి పెళ్ళాలను ఉరిలేసి పెళ్ళాలను నానా సంక నాకిచ్చి సత్యదాకా ఆరాధ చేసే దొంగనా కొడుకుల కోసం చెప్తా ఉన్నా దొంగనా కొడుకులని అంటున్నా నేను సారీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసినంత కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కట్నం వాళ్ళు తోచినంత ఇచ్చిన మళ్ళీ వాళ్ళని అత్తమామను కూడా తల్లిదండ్రిలాగా చూసుకున్న అల్లులను కూడా నేను చూసిన అలాంటి వాళ్ళకి సెల్యూట్ కానీ సాఫ్ట్వేర్ నేను నిన్న ఆడున్నప్పుడే వీళ్ళకి దూరం చుట్టమేదో అవుతారు వైష్ణవి వాళ్ళకి దూరం చుట్టమేదారు బంజారా హిల్స్ లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అల్లుడు మొత్తం మా బిడ్డని పండబెట్టి చేస్తాడని 10 తులాల బంగారము 2 కిలోలు ఎండి ఓ 20 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి అయినాక కొద్ది రోజులకే మళ్ళీ కట్నం అని పిల్లని కొట్టుడు గిట్టుడు చేసి పిల్ల ఊరేసుకొని పోతే వీడే వేసిండంట కట్నం తెస్తావా లేదంటే అరే మీయో బతుకులారా ఈ కట్నం అరే కష్టం చేసి కండగలుగుతుందా పని చేసుకోనికి ఆడబిడ్డ కట్నం తీసుకొస్తే బతికే బతుకులు మీ బతుకులు ఎందుకు రా నాయన అవో బతుకులా వాళ్ళ ప్రేమతోనే ఏదన్నా ఇస్తే తీసుకోవాలి కానీ రూలా నేనైతే ఒకటి చెప్తా ప్రభుత్వానికి ఈ గిట్నాలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఈ గిట్నాలు ఏం లేవురా భయ్ అంటే కూడా పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి భయ్ కట్నాలు చెప్పురి వాళ్ళ ప్రేమతోని వాళ్ళ బిడ్డ కింద పెట్టుకుని అల్లుడాన్ని కూడా పెట్టదు లేకుంటే లేదు రూలా ఏమన్నా కట్నం దేపో అంత శాతగాని కొడుకులు ఎందుకు పుట్టిర్రా ఇంత పురుగుల జావురి మీరు ఈ భూమికి బరువు భూతల్లి మిమ్మల్ని వేస్ట్ గా మోస్తుంది మీలాంటి దుర్మార్గులని ఆడదాని సొమ్ముతో బతికినోడేంది ఏం బతుకులు రమి మీయో బతుకులు మీరు మనుషులా అరే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అరే నేను ఏమంటా ఉన్నా మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు నేను చాలా మంది ప్లీజ్ నాకు ఆడపిల్లలు అంటే బాగా ఇష్టమని ఈ విధంగా నేను మాట్లాడేది ఏంటంటే ఒకడు వెళ్ళినోడు ఉంటాడు ఒకడు లేనోడు ఉంటాడు ఒకరు కొడుకు మీద మోజుతోని 5-6 మంది ఆడపిల్లలు పుడతారు ఏం చేయమంటారు సావుమంటారు ఉంటే ఇస్తారు లేకుంటలేదు అడుగు కొట్లాడేది అక్క వాడు ఇచ్చిండ్రా భయ్ మీకు కట్నం దేపో శాత కదా పని చేసుకోనికి శాత కానప్పుడు సావాలే పెళ్లిళ్ళు చేసుకోవద్దు పురుగుల మంది దాగి సావాలే కండ కరుగుతుంది అనుకున్న దొంగ నా కొడుకులు కట్నాలు నేను ఒకటి చెప్తున్నా నేను కొంతమందికి మీ ఆడబిడ్డలకి ఎవడన్నా కట్నం తీసుకురాపో కట్నం దేపో అంటే నేను చెప్తున్నా చెప్పులు మెడకేసి కొట్టరు కొడుకుల్ని ఎవడైతే సరే వాట్ ఎవర్ పరిస్థితి బాగలేనప్పుడు అత్తగారిని సాయం అడుక్కోవడంలో తప్పలేదు కానీ అత్తగారు ఇస్తేనే నేను నీతో సంసారం చేస్తానప్పుడు ఆడబిడ్డని ఎందుకు చేసుకుంటాం పండబెడతాం మనం బయటికి పోతామన్న మాటనే కానీ ఇంట్లో వంటారు ఆడోళ్ళు నాకు తెలిసి వాళ్ళు చేసినంత పని మనం చేయలేం ఫస్ట్ లేడీస్ అందరికి నేను చేతులెత్తి దండం పెడుతున్న తల్లి మీరు లేకపోతే మేము లేం పొద్దున్న లేచి బట్టలు ఉతకాలి మనకి టిఫిన్లు చేయాలి మన కాళ్ళొత్తాలా మన తలొత్తాలా ఏమనంటే ఏం చేస్తున్నావు ఇంట్లోనే అన్నావుగా అంటాం ఒక్కరోజు అదేదో సినిమా వచ్చినట్టు ఒక్కరోజు ఇంట్లో పని చేస్తే మనకు ఏర్పడుతుంది కూర్చొని ఆ బట్టలు మామూలుగానే మనం బర్రెలు మాపినట్టు మాపుతాం బట్టలు ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ విషయంలో నేను సోయల్ బ్రదర్ నేను సీరియస్ మంచి సినిమా తీసినాను మిస్టర్ ప్రెగ్నెంట్ అని అదేదో మిషన్ పెట్టినాం అప్పుడు మేము వీడియో తీసుకున్నప్పుడు ఆ నొప్పి అది ఎట్లా ఉంటుంది అనేది కొంతమంది దొంగన కొడుకులకు ఈ ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆట బొమ్మల్లాగా చూసి నువ్వు ఓన్లీ నా పడక కిందకే సరిపోతావు లేదంటే మీ అమ్మోళ్ళు పరకట్నం ఇవ్వాలంటే దొంగలా కొడుకులకు ఆ మిషన్ పెట్టాలి సోయల్ బై లేదంటే నీ సినిమా చాలా మంది చూడలే కానీ నువ్వు ఒక మంచి సినిమా తీసినావు జనాలకు పనికొచ్చే సినిమా తీసినావు మిస్టర్ ప్రెగ్నెంట్ అని సోయల్ నీకు హ్యాట్సప్ నేను ఏమంటా ఉన్నా ఆడబిడ్డలు కూడా నేనేమంటున్నా మూర్ఖంగా బిహేవియర్ చేస్తా ఉన్నారు కొంచెం బుద్ధి తెచ్చుకోండి మీరు మొగోడిగా ఏదో భూమి మీదగా ఇట్లాంటి మొగోడు లేడు అన్నట్టు నిన్న ఆమె చెప్తా ఉన్నది నాకు ముచ్చట ఆడంతా కొట్టి ఉరేస్తే నా బిడ్డ నాకు బతుకుండానే ఏమనగా నన్ను ఇంటికి తెచ్చుకుంటే నేను ఆంతోనే సంసారం చేస్తాను ఇట్లాంటి మూర్ఖురాలని ఏమంటారు చెప్పి తెచ్చుకొని ఈ రోజు ఇంటికానే ఉన్నదంటే ఇప్పుడు వాళ్ళది నిజామాబాద్ దగ్గర ఏదో విలేజ్ అన్నారు ఏమంటున్నా మధ్యలో వచ్చిన కోన్కిస్కా గొట్టంగల్లం పోయి మేము చక్కగా చూసుకుంటే సంసారాలు చేయండి లేదంటే బాబా నూరు ఎందుకు ఈ మాట అంటున్నా ఈ రోజులలో ఆడపిల్లలు దేంట్లో పోయి తక్కువ చెప్పండి ఆటోలు నడిపిస్తున్నారు ఆడవాళ్ళు లారీలు నడిపిస్తా ఉన్నారు క్రికెట్ ఆడుతున్నారు రన్నింగ్ లో ఉన్నారు దీంట్లో లేరనే ఎవడన్నా చూపియండి ఆడపిల్లలు ఈ ఒక్క దాంట్లో లేకపోవచ్చు మొగోళ్ళకి కడుపులు చేసే దాంట్లో సారీ అర్థమైందా ఇంద్ర ఇది ఈ వరకట్నాలలో లేదురా చిట్టారి లక్ష్మి లాంటి ఎవరన్నా ఉంటే బొనిక్క పోలీస్ స్టేషన్ పోరి లొంగిపోరి దొంగనా మొక్కలు కోడళ్లతో ఆడుకునే అత్తలు ఉన్నారు కొంతమంది అత్తలతో ఆడుకునే కోడళ్ళు కూడా ఉన్నారు కానీ నేను మొగోళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా ఇందులో
వరకట్నము నీకు అవసరం ఉంటే అడుక్కో, తప్పు లేదు. కానీ వాళ్ళ పరిస్థితులు కూడా చూడాలి. అందరు ఉన్నోళ్ళే ఉండరు, ఆడపిల్లలు ఉన్నోళ్ళు. తేపో 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 అంటే నీ అయ్య సంపాదించి గడ్డలు పెట్టినాడు ఆడ. ఇక కొంతమంది నాకు తెలిసిన మిత్రులే కొంతమంది ఉన్నారు. అలాంటి మిత్రులకు సెల్యూట్. ఎందుకంటే అత్తమామని చూసుకుంటారు వాళ్ళు మంచిగా వాళ్ళకు. ఎందుకంటే కొంతమందికి అల్లుడినే కొడుకులాగా ఫీల్ అవుతారు కొంతమంది. నాకు ఏదైనా వీళ్ళే, నా కొడుకైనా నా అల్లుడైనా ఈయననే అని చూసుకునేటోళ్ళు ఉంటారు. నేను ఏమంటున్నా, మనిషి అయి పుట్టినం, కండ గరిగించుకొని కష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు మన పిల్లల్ని మనం జాదే సోమత ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే శాత కాదు నేను పని చేయలేను అన్నప్పుడు ఇంత మంది దాకా చావాలి. మంచి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే ఒకరిని చూసి ఒకడు అరే ఏమ్రా ఏం పెట్టలేదా మీ అత్తమా, మా మామ మొన్ననే బుల్లెట్ బండి పెడతాను, యాక్చువల్ BMW కారు కొనిస్తాడు, ఇక నేనే బుల్లెట్ బండి పెట్టమన్నా. ఫాన్ ఫరాక్ నా కొడుకులు ఉంటారు. ఈ కొడుకులు ఒళ్ళొంచనీకి రాదు, చాటింగ్లు చేసుకోవాలి, సాయంత్రం ఇంత తాగాలి, పెళ్ళాన్ని అలా గోసపుచ్చుకోవాలి. మొన్న వాడొకడు ఆంధ్రాలో ఏడా పెళ్ళాం ఉరేసుకుంటుంటే అట్లా కాదు ఇట్లా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. అరే మీరు మనుషులా మానవ మురుగాలరా మీరు? ఎటు పోతుందిరా సమాజం? కొన్ని పాటలు ఉన్నాయి, ఎట్లుండే మన పల్లెలు, ఎట్లుండే మన ఊరు, ఎట్లయిపోతున్నారు. పైసా 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 సస్తారా పైసా మీదనే. మీ బొందలేసుకొని పోతారా? మనిషికి పైసా దేనికి అవసరం అండి? తినడానికి, ఉండడానికి. ఇంత మించి ఏం చేస్తారు చెప్పు? వైష్ణవి ఉంది, మస్తు కష్టపడ్డది పిల్ల చిన్న వయసులా. పాపం నాకు నేను అంతకన్నా ముందు చూడలే ఈ చెల్లె వీడియోలు, వాళ్ళ అన్న వీడియోలు ఏవో చూసినా కానీ చెల్లె చూడలే. మా ఇంట్లో వాళ్ళు చూస్తారంట, నేను తర్వాత చూస్తే నాకు భలే అనిపించినాయి. ఇంత చిన్న వయసులో ఒక కంటెంట్ క్రియేటర్ అయ్యి ఆ పిల్ల, ఆడపిల్లలు ఏంది వై. నేను ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సులు కాదు, మీరు ఈ వరకట్నాల గురించి అదే రండి సార్ ప్లీజ్ దయచేసి. గింతే లిమిటు 5 లక్షలే, వాళ్ళ ఇష్టంతో ఇస్తే ఓకే, లేదు హరాస్మెంట్ చేసినోడికి ఇలాంటి శిక్షలు ఉంటాయని కొన్ని చట్టాలు తీసుకురండి ప్లీజ్, కొంతవరకు అన్న తగ్గుతుందేమో. ఏం సార్ ఈ అరాచకాలు? పొద్దున్న లేస్తే నాకు నా ఫోన్ కి పొద్దున్న లేస్తే నా బిడ్డని ఇదంటుండు, నా బిడ్డని అదంటుండు, లేదంటే పిల్లల్ని చంపుకుంటారా మీరు, కావురం బట్టి సంసారాలు చేస్తున్నట్టు ఉంది కొంతమంది. చీని అమ్మ, ఇక నేను ఎక్కువ తిట్టలేను. రైట్, నేను ఫైనల్ గా నా ఇంటెన్షన్ ఆడబిడ్డలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కట్నాలని ఎవడైతే వేధిస్తున్నాడో వానితో మీరు సంసారం చేసి వేస్ట్. పిల్లలుంటే ఇంటికి వచ్చి వాని ఇంటికి పోయి వాని మెడలో చెప్పులేసి ఏం కావాలని అడగండి. ఒక్కనికి ఇట్లాంటి గతి పడితే ఇంకోటి చేయడు. ఇట్లా ఇగో ఇట్లాంటి ఏడాడు దొంగనా కొడుకు, ఈ హరిబాబు గాని ఇలాంటి దొంగనా కొడుకులు ఈ అమ్మాయిని ఎందుకు పొట్టన పెట్టుకున్నాడు వీడు? ఓన్లీ దీనికోసమే, వరకట్నం కోసం అమ్మాయిని పొట్టన పెట్టుకున్న దొంగ. వరకట్నం కోసం అమ్మాయిని పొట్టన పెట్టుకుండు. ఇగో ఇట్లాంటి దొంగ ముఖాలు వరకట్నం కోసం. రైట్, ఇక వాని తెలుసు కదా, ఈ రోజు వైష్ణవి ఓన్లీ వరకట్నం అని వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో చిట్టారి లక్ష్మి, కొట్టారన్నా చిట్టారన్నా లొట్టారన్నా ఒకటే. ఈ రోజు ఆ పిల్ల ప్రాణం పోయింది. ప్లీజ్ దయచేసి నేనేమంటా ఉన్నా, మా దగ్గరికి మీడియాకి ఎక్కినవి మాత్రము ఇవి. మీడియాకి ఎక్కని కేసులు ఇంకెన్నున్నాయో, ఎంతమంది ఈ వరకట్నం వేధింపుల చచ్చిపోతున్నారు ఆడబిడ్డలు. ఇక్కడ మొగనికి చెప్పుకోలేక, అక్కడ అయ్యవ పరిస్థితి ఏం చేయాలో చూసుకోలేక మధ్యలో కొట్టుమిట్ట ఆడుతా ఉంటారు ఈ ఆడబిడ్డలు. అది బతికే కాదు నా దృష్టిలో. ఆడదాని సొమ్ముల మీద ఆధారపడి బతికినోడు ఆడు మొగోడే కాదు నా దృష్టిలో. మనిషి అయి పుట్టినప్పుడు ఇంత కష్టం చేసుకొని కండ గరిగించుకొని రుబాబుగా నా పిల్లలకు నేను కారం పెట్టినా సరేరా, అరే ఆడవాళ్ళు దేనికైనా అరే నాకు ఇద్దే అద్దే అని ఎవ్వరు అడగరు. ఎవరో ఒకరు ఉంటారు, నూటిలో కోటిలో ఒకరు గుడిసెలు ఉంచినా తింటారు వాళ్ళు. అట్లాంటి గుణం వాళ్ళది. చిచి చిచి చిచి. రైట్, వరకట్నము అడిగేవాడు, వరకట్నం మీద బతికినోడు వాడు మనిషే కాదు. వాని చెప్పులు మెడలేసి గాడిద మీద ఎక్కిసి ఇంపురు వాని. ఈ దొంగ నా కొడుకు లెక్క, వీళ్ళ అమ్మ లెక్క. రైట్, సారీ అండ్ మీ క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచి వాళ్లకు థ్యాంక్ యూ అన్న. మనం మనుషులాగా బతుకుదాం, మన వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా అందరిని అంటున్నారని మాత్రం అనుకోకండి, అందరిని కాదు, మంచి వాళ్ళు ఉన్నారు. అత్త మామను తల్లిదండ్రులాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.